పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని అందరం కలిసి ధ్యానం చేసుకుందాము. ప్రభువారు మనతో మాట్లాడే శక్తివంతమైన వాక్యము కొరకు మనము బలపడులాగున ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం. కీర్తనలు 4వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు అందరూ మార్చి చదువుకుందాం. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథమును తెరిచి మీ కనులారా చూచుచు చెవులారా వింటూ మనస్సుతో దేవుడు మనతో మాట్లాడమని అడుగులాగున దేవుని అడుగుదాం. ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడతాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన నా అంగీకరించు. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకుంటున్నాడని తెలుసుకొనిడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరుకునుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకునిడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. కొద్ది నిమిషాలు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందరూ కూర్చుందాం. బాధల నుండి విముక్తి కోసం మనం ఎప్పుడైనా బాధలలో ఇబ్బందులలో ఉన్నప్పుడు విముక్తి కోసం మనము దేవునికి పెట్టిన అప్లికేషన్, అభ్యర్థన, మనము దేవునితో మాట్లాడే విధము, సంభాషించే విధము, ప్రతి ఒక్క అవసరతలో దేవుడు మనకు తోడుగా ఉండనని అభయమిస్తూ చెప్తున్న మాట. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. మన ప్రతి ప్రార్థనలకు ఆయన జవాబిస్తారు. ఆయన ఊరకనే ఉండి మనల్ని మన చేస్తున్న పనులను బట్టి, మన పడుతున్న ఇబ్బందులు బట్టి చూస్తూ ఉండరు. ఆయన మనం ప్రార్థించిన తక్షణమే ఆయన మనకు జవాబునిచ్చే దేవుడు. మన ప్రార్థనలకు ఆయన జవాబిస్తారు, అభయాన్ని ఇస్తారు. ఆయనకు మనము ఏదైతే మనం అడిగి ఉన్నామో, ఏమైతే మన యొక్క అవసరతలు చెప్పుకుని ఉన్నామో, దేవా అని మనం మొరపెట్టినప్పుడు ఆయన మనకు చక్కని సమాధానము, మంచి ఊరటనిచ్చి ఆనందంతో కూడిన సమాధానం మనకిస్తారు. ఇరుకులో నాకు విశాలత కలిగచేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. మన ఇరుకులు, ఇబ్బందులలో, సమస్యలలో సతమతమవుతున్నప్పుడు, మన పడుతున్న బాధలలో దేవుడు మనకి విముక్తిని కలుగచేస్తారు, విశాలతను కలుగచేస్తారు. అన్నీ ఉన్న కొన్ని సందర్భాలలో మనకి మనశ్శాంతి ఉండదు. అందరూ ఉంటారు, అందరూ పక్కనే ఉంటారు, కానీ మనం ఒంటరిగా మిగిలిపోతూ ఉంటాం. అలాంటి ఇరుకు సమయంలో, ఇబ్బందుల్లో, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ప్రతి వాటి అందు కూడా దేవుడిని ఎప్పుడైతే మనం అడుగుతామో మన ప్రతి ప్రార్థనలకు ఆయన సమాధానం ఇస్తారు, విశాలతనిస్తారు, ప్రెషియస్ టైంని మనకిస్తారు, ప్రెషియస్ వాతావరణం మనకిస్తారు. ఆయనను మనం కరుణిస్తారు, మన ప్రార్థనలను ఆయన అంగీకరిస్తారు. నరులారా, ఎంతకాలము నా గౌరవము అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకెదరు? దేవుడు మన కొరకు తగ్గించుకొని మానవ రూపంలో జన్మించి మన కోసం ఈ యొక్క భూమిలో ఆయన సంచరిస్తూ, తల్లిదండ్రులకు విధేయులుగా, యవ్వనస్తులు యవ్వన ప్రాయంలో ఎలా ఉండాలో, భయభక్తులుగా ఎలా జీవించాలో, దేవుని యొక్క బిడ్డలు ఎటు రీతిగా నడుచుకోవాలో అని మనకి ఆదర్శంగా ఆయన చూపించి, ఆయన మనకు గౌరవం కలగచేయడం కోసం, మనకు విలువ తేవడం కోసం ఆయన ఈ లోకంలో జన్మించి ఉన్నారు.
మనం ఇంకా తెలుసుకుంటలేదు అని ఆయన శిలువ మ్రానుపై ఆయన మరణించారు. అంత విలువైన జీవితం దేవుడు మనకిచ్చినప్పుడు ఆయన యొక్క గౌరవాన్ని మనము భంగం చేసే వారంగా ఉండకూడదు. ఆయనకు మనము అమర్యాదగా నడుచుకునే వారంగా మనం ఉండకూడదు. గౌరవం తెచ్చే వారిగా ఉండాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆయన యొక్క పోలికలో ఆయన మాదిరిగా మనం జీవించే వారంగా ఉండాలి. దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు. ఆయన యొక్క గౌరవాన్ని మనము అవమానంగా మారుస్తున్నాం నేటి దినాలలో. దేవుడు చూపించిన మాదిరి మనం జీవించకుండా మన ఇష్టానుసారంగా మనం ఎలా బ్రతుకుతున్నామంటే మనకు నచ్చిన రీతిగా మనం బతుకుతున్నాం. కానీ మన నుదుటి పైన మన యొక్క దేహము, మన ఆత్మ, మన శరీరము కూడా యేసుక్రీస్తు వారు రక్తంలో కడగబడిన వారమని గ్రహించలేక మనము ఈ లోకంలో లోక సంబంధమైన వారిగా మనం జీవిస్తూ ఉన్నాం. మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాము. ప్రతి వాటి కొరకు మనము ఆరాటపడుతూ ఆశపడుతూ మన యొక్క జీవితాలని మనము అబద్ధపు జీవితంలోకి నడిపిస్తున్నాం. దేవుడు అడుగుతున్నాడు, ఎంతకాలము గౌరవమును అగౌరవంగా మార్చేదు అని అడుగుతున్నారు. అవమానంగా చేస్తున్నాం మనం. ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించేదరు. ఈ లోకంలో మనము అత్యధికంగా ప్రేమించేది డబ్బు కదండి. డబ్బు కోసం కుటుంబాలను వదిలేస్తున్నాం. ప్రేమలు, విలువలు అన్నీ మర్చిపోతున్నాం. ప్రతి వాటిని పక్కన పెట్టేస్తున్నాం కేవలం డబ్బు కోసం. ఒక డబ్బు ప్రతి విషయమును సర్వనాశనం చేస్తుంది. కుటుంబాలని నాశనం చేస్తుంది, బంధువులను నాశనం చేస్తుంది, మన యొక్క టైం కిల్ చేస్తుంది. వ్యర్థమైన పనుల కోసం, వ్యర్థమైన సంభాషణలు, వ్యర్థమైన కబుర్లు. విలువైన సమయం దేవుడు మనకిచ్చినప్పుడు ఆ విలువైన సమయం దేవుని రాకడ కొరకు, ఆయన రక్షణ కొరకు మనం నిలబడే వారంగా ఉండాలి. దేవుడు బాధపడుతూ ఉన్నాడు, నరులారా ఎంతకాలం ఇంకా అవమానంగా ఉంటారు, ఎంతకాలము వ్యర్థముగా జీవిస్తారు, ఎంతకాలము మీరు నాశనముకు దగ్గరగా నాశనమును కోరుకుంటున్న దేవుడే అడుగుతున్నాడు. ఒక తల్లి తండ్రులు బిడ్డల ఎట్లా ప్రణాళిక కలిగి ఉంటారో, ఎలాగా వారికి ప్లాన్స్ ఉంటాయో, తల్లిదండ్రులు వారి ప్రేమించే బిడ్డలు ఉంటారు కదండి. ఈ బిడ్డల పట్ల తల్లిదండ్రులకి ఎంతో బాధ్యత ఉంటుంది. వారికిలాగే నా పిల్లలు మంచి నడవడికలు నడవాలని కోరుకుంటారు. అట్టి రీతిగా దేవుడు మనల్ని ప్రేమించిన యేసయ్య మన పట్ల మరి ఆ మాత్రం బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మన కోసం ఆయన శిలువలో చనిపోయారు. అలాంటి గొప్ప తండ్రిని మనము అవమానపరిచే బిడ్డలుగా మనం ఉండకూడదు. అబద్ధమైన వాటిని వెతుకుతూ ఉన్నాము. ఈ లోకంలో అబద్ధమైన వాటిని వెతుకుతున్నాము, వ్యర్థమైన దాటిని వెతుకుతున్నాము, అవమానంగా బ్రతుకుతూ ఉన్నాము. వ్యర్థమైన పనుల కోసం మన యొక్క విలువైన సమయాన్ని కోల్పోతూ ఉన్నాము. గ్రహించాలి. నేటి దినమందు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి, ఎక్కడికి వెళుతున్నా మన యొక్క సమయాన్ని ఏ రీతిగా మనం ఖర్చు చేస్తున్నామో, ఎలా మనం బ్రతుకుతున్నామో, వ్యర్థమైన వాటి కోసము అవమానంగా జీవిస్తున్నామా, అబద్ధముగా జీవిస్తున్నామా అని మనము తెలుసుకొని మన జీవితాన్ని సరిచేసుకోవాలి. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నచున్నాడని తెలుసుకొనిడి. నేను యెహోవాకు మొర్రెపెట్టగా ఆయన ఆలకించును. మనము ఆయన మనల్ని ఆయన ఏర్పరచుకున్నారు. ఆయన మనల్ని ఏర్పరచుకున్న బిడలము గనుక మనము భయభక్తులతో మనము జీవించాలి. మన ప్రతి అవసరతలు తీరాలంటే, యేసు నామములో ప్రతి అవసరతలు తీరాలంటే ఆయన పట్ల మనము వినయ విధేయతలు గల మర్యాదపూర్వకంగా మనము జీవించాలి. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరుకుండుడి. భయము నుండి పాపము చేయకుడి. భయము కలిగి ఉండాలి మనం. ఎవరి మీద భయం? నీ భర్త మీద, నీ భార్య మీద, నీ కుటుంబం మీద కాదు. దేవుని యందు భయభక్తులతో మనము మన జీవితాన్ని గడపాలి. ఎట్టి రీతికి మన జీవితాన్ని మనం జీవిస్తున్నాము ప్రభువారు చూస్తున్నారు. మనం చేసే ప్రతి పని ఆయన చూస్తున్నారని గ్రహించి భయముతో మనం జీవించాలి, భయంతో మనం బ్రతకాలి. అట్టి రీతిగా మన జీవితాలను ప్రభు కొరకు సిద్ధపరచుకుందాము. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. నీతియుక్తమైన బలులు అంటే మనం గొర్రెలు పొట్టేలను దహన బలులుగా ఇస్తే దేవునికి అది సంతోషంగా కాదు.
తప్పు కనిపించిన వెంటనే దాని వైపు మళ్ళకుండా ఉండి తప్పు చేయకుండా ఉండడమే నీతియుక్తమైన బలులు. తిట్టాలనిపించినప్పుడు తిట్టకుండా మౌనంగా ఉండడమే నీతియుక్తమైన బలులు. దొంగతనం మనకు ఎదురుగుండా ఎవరో లేరు, విలువైన వస్తువు ఉంది, దొబ్బేలే అనిపించినప్పుడు మనము దాని వైపు చూడకుండా మన యొక్క దేవుడు చూస్తున్నాడని గ్రహించి మనము నీతిగా ఉంటే దేవునికి మహిమకరం. పాపం ఎదురుగుంగా కనిపిస్తోంది, ఆ పాపము చేయకుండా మన పక్కకి వెళ్ళిపోయినప్పుడు దేవునికి మనం నీతిగా బ్రతికినట్లు లెక్క. ప్రతి వాటిలో ఈ యొక్క లోక సంబంధంగా మరి ప్రతిది కూడా పాపముతో నిండి ఉన్నది. మన చేయు ప్రతి పనుల్లో కూడా పాపము లేకుండా చూసుకొని మనము ప్రతి పని ప్రారంభించాలి. మనము దేవుని బిడలగా గ్రహించి మనము ప్రతి వాటి యందు కూడా ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. మరి యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. మనకి ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేవుడు మనలో ఉంటే, దేవునితో మనము ఉంటే మనకు అత్యధికమైన మేలులు, ఆశీర్వాదములు. అంతే తప్ప నువ్వు ఎన్ని ఆస్తులు సంపాదించుకొని, నీ ఎంత బంగారం ఉండి, ఎంతమంది పిల్లలు ఉన్నా, ఎన్ని చేసినా నువ్వు కోటీశ్వరుడైనప్పటికీ కూడా దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేకపోతే అది వ్యర్థము. అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా చేయుదువు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని నమ్ముకున్న బిడ్డలు, మన విశ్వాసముతో దేవుని నమ్ముకున్న మనము, దేవుడు మనల్ని సురక్షితముగా ఆయన మనల్ని జీవింపచేస్తారు. పాపముతో జీవించేవారు ఇప్పటికైనా దేవుడు మనకు చేసిన త్యాగమును బట్టి గ్రహించి గుర్తించి దేవుని పట్ల మనం ఎలా ఉండాలో, వినయ విధేయతలతో మనం ఎలా బ్రతకాలో దేవుని అడుగుదాం. దేవా మీరు మాతో మాట్లాడండి అని అడుగుదాం. దేవుడు మనకు విలువైన సమయాన్ని మనకి ఇస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన ఉండేలాగిన దేవుని అడుగుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరం కూడా లేచి నిలబడదాం. ధ్యానించుకున్న లేఖన భాగాన్ని బట్టి దైవదాసులు వాక్యాన్ని విత్తుచుండగా వాక్యము కొరకు, శక్తివంతమైన వాక్యము కొరకు మనం అందరము కూడా ఆరాధనలోకి వెళ్ళిపోదాం. అందరం రెండు చేతుల ఆకాశము వైపు చాపి దేవాతి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరము కూడా కళ్ళు మూసుకుందాం. ఈ యొక్క పరిశుద్ధ దినమును మనం అందరం కూడా పరిశుద్ధంగా ఆచరిద్దాము. మన మనస్సును శక్తివంతమైన వాక్యము కొరకు కేంద్రీకరిద్దాం. అందరము కూడా తలల వంచండి, కళ్ళు మూసుకుందాం. రెండు చేతులు ఆకాశము వైపు చాపి దేవాతి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరము కూడా నూతనమైన అనుభవంలోకి మనం నడిపింపవరకు దేవుని అడుగుదాం. ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క మహిమ మనపై ఉండేలాగున దేవుని అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరము కూడా స్తుతులు చెల్లిద్దాం. గతించిన కాలమంతా సజీవ లెక్కలో ఉంచిన యేసయ్యకు నేటి ఉదయకాల సమయంలో ఆయన సన్నిధానంలో చేరి మనల్ని సజీవుల లెక్కలో ఉంచి ఈ యొక్క నేటి దినమందు ఆరాధనలో మనమందరం కూడుకుని ఉండేట్టు దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఒక్కరము కూడా రెండు చేతుల ఆకాశము వైపు చాపి దేవాది దేవుడు మనతో మాట్లాడులాగా దేవుని అడుగుదాం. హల్లెలూయా. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేద అనునిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేద అనునిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. దేవా, ఈ రోజును చూడలేని వారు అనేకులు ఉన్నారు. ఈ వరములతో నీ శక్తితో మమ్మల్ని నింపుతున్న దేవానికి వందనములు తండ్రి. యేసయ్య, కృతజ్ఞత కలిగి జీవించే వారు ఉండడానికి సహాయం ఇచ్చి నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాము తండ్రి. నీ శక్తి గల వాక్యము యేసయ్య నీ దాసుడు నిలబడి మాట్లాడుచుండగా సహాయం చేయమని అడుగుతున్నాము. ఈ స్థలంలో చేరిన ప్రతి బిడ్డను మీరు ముట్టండి, దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుతున్నాము తండ్రి. యేసయ్య, ఈ పాపపు జీవితం జీవిస్తున్న మాకు యేసయ్య నీవు మాకై శిలువలో మరణించిన ఆయన యేసయ్య సజీవుడిగా లేచి ఉన్నావు నైనా పరిశుద్ధుడైన యేసయ్య నీకు వేలాది వందనములు తండ్రి. ఇంకాను కూడా మేము గ్రహింపు లేకుండా బ్రతుకుతున్నాము తండ్రి. లోకాశములకై యేసయ్య యేసయ్య మా జీవితాలు విలువైన నీవు యేసయ్య మా కోసము యేసయ్య విలువైన రక్తము కాచి చిందించిన ఆయన యేసయ్య మాకు ఇచ్చిన ఈ జీవితమును యేసయ్య మేము నిలబెట్టుకోలేకుండా ఉన్నాము తండ్రి. యేసయ్య పరిశుద్ధునిగా జీవించలేకుండా ఉన్నాం ప్రభు. యేసయ్య డబ్బు ఆశతో యేసయ్య లోకాశకు లోక ఆనందాలకు విచ్చలబెడతానం పెరిగిపోయిన తండ్రి. యేసయ్య ప్రతి ఒక్కరు కన్నులను మీరు తెరవండి, ప్రతి ఒక్కరు హృదయాలను మీరు దర్శించండి, వారి జీవితంలో వెంటనే ఆశీర్వాదములు కలుగులాగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు లేవమెత్తమని అడుగుతున్నాము తండ్రి. ఎందుకు పనికి రాని వారు ప్రభు యేసయ్య, ఈ యొక్క మట్టి దేహము ప్రభు యేసయ్య మన్నైపోతుంది ప్రభు యేసయ్య మన్నైపోతుంది తండ్రి. ఇలాంటి దేహాలు ఇలాంటి మనుషులను ప్రేమిస్తూ ఉన్నాము నాయన యేసయ్య. మేము గ్రహించలేకుండా ఉన్నాము తండ్రి. యేసయ్య విలువైన సమయము దేని కోసం ఖర్చు పెడుతున్నామో తండ్రి. వ్యర్థమైన వాటికి ఖర్చు పెడుతున్నాము, అవమానంగా జీవిస్తున్నాము తండ్రి. విలువలేని జీవితం జీవిస్తున్నాం తండ్రి, అబద్ధపు జీవితం జీవిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని హృదయాలను మీరు దర్శించండి తండ్రి. మీ యొక్క రక్తమును కడగమని అడుగుతున్నాము తండ్రి. యేసయ్య హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక సంబంధులుగా బతుకుతున్నాము నేను యేసయ్య. లోకాశులకు లోపడిపోయాము, సైతాను శక్తులకు బందీలం అయిపోయాము నేను యేసయ్య. అటువంటి బంధకాల నుంచి మమ్మల్ని విముక్తి చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృతజ్ఞతగా జీవించే హృదయాన్ని మాకు ఇవ్వమని అడుగుతున్నాము యేసయ్య. నీవు మాకు చేసిన మేలును బట్టి వందనములు తండ్రి. మా జీవితాలు చేసిన మేలును బట్టి వందనములు, మా కుటుంబాలు చేసిన మేలును బట్టి వందనములు తండ్రి. ప్రతి వాటి యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్య బాబు నీకు వందనములు తండ్రి. స్తోత్రం.